ఒక అత్త పైన కోడలి దాష్టీకం, కోడలి అమానుషానికి సంబంధించినటువంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ యూపీలోని గజియాబాద్లో ఈ దారుణం జరిగింది. సో ఆ అత్తపై దాడి చేసినటువంటి కోడలు చదువు లేనామే కాదు, చదువుకున్నామే, మంచి ఉన్నత చదువుకున్నామే, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నటువంటి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఒక కోడలు తన అత్త పైన చాలా విచక్షణారహితంగా దాడి చేసినటువంటి ఒక దాష్టీకానికి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో మనం చూస్తున్నాం. అత్త పైన ఎంత అమానుషంగా దాడి చేస్తుందో ఆ సాఫ్ట్వేర్ కోడలు కనీస మర్యాద ఇవ్వకుండా, అత్త అంటే మరో తల్లిగా భావించాలి, ఆయన వాళ్ళ భర్తకి జన్మనిచ్చినటువంటి తల్లి అంటే ఆమె కూడా తల్లితో సమానం. అట్లీస్ట్ సరే గౌరవించకపోయినా ఏం కాదు, మర్యాద చూడకపోయినా ఏం కాదు, కానీ అవే కాకుండా కనీస గౌరవం లేకుండా, కనీస మర్యాద లేకుండా ఎంత దారుణంగా జుట్టు పట్టుకొని మరి కొడుతుందో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో మరి చదువుకొని ఏం లాభం, ఇంత చదువుకొని ఏం లాభం, కనీసం ఒక సంస్కారం లేకుండా, ఒక పెద్ద ఆవిడ అన్న మినిమం ఒక రెస్పెక్ట్ కూడా లేకుండా, అరే నా భర్తకు జన్మనిచ్చినటువంటి తల్లి అని కనీస ఒక మానవీయ దృక్కోణం కూడా లేకుండా చాలా ఎంత దారుణంగా అత్తపైన, ఆ పెద్దవిడ పైన ఎంత దారుణంగా మనం జుట్టు పట్టుకొని మరీ లాగి కొడుతుందో మనం చూస్తాం. సో ఒక ఆమె అయితే ఆపే ప్రయత్నం చేస్తోంది ఆమెని. సో అక్కడ స్టెప్స్ పైన బ్లర్గా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన బ్లర్గా మనం చూపిస్తున్నాం. ఆ రెడ్ షార్ట్ వేసుకుంది, ఆ టీషర్ట్ వేసుకున్న ఆమె కోడలు. సో ఆమె ఆ కింద పడేసి అత్తని ఎంత దారుణంగా కొడుతుందో చూడండి ఒకసారి. సో పక్కన ఒక ఆమె ఉంది, ఆమె అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది, ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఎంత కోపంతో, ఎంత కోపోద్రిక్తురాలై ఆ అత్తని జుట్టు పట్టుకొని మరీ కొడుతుందో మనం చూస్తున్నాం. సో అది విజువల్స్ బ్లర్గా వేయాలి కాబట్టి బ్లర్గా వేసి చూపిస్తున్నాం. ఎందుకంటే అంత అమానవీయమైనటువంటి ఘటనని చూపించకూడదు నేరుగానే ఈ రకంగా బిగ్ టీవీ ఆ బ్లర్ కూడా వేస్తోంది. మనం స్టెప్స్ పైన కూర్చుంది, ఆమె నిస్సహాయ స్థితిలో కూర్చున్నటువంటి అత్త పైన చాలా పెద్ద ఆవిడ, ఆమె వయసు పరంగా చాలా పెద్ద, ఒక 60+ ఉండొచ్చేమో అటు ఇటుగా. సో అంత పెద్ద ఆవిడను పట్టుకొని జుట్టు పట్టుకొని మెట్ల మీద నుంచి బరబరా కిందికి లాగుతూ కింద పడేసి మరి ఎంత దారుణంగా దాడి చేస్తుందో మనం చూస్తున్నాం. పక్కన పాపం వేరే ఆమె కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది, అంటే వద్దులే అని వారించే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఆమెను పక్కకు నెట్టేసి మరి ఆమెని ఇష్టారీతిన పిడిగుద్దులు గుద్దుకుంటూ జుట్టు పట్టుకొని బయటకు లాగుతూ ఎంత దారుణంగా కొడుతుందో మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దాడి చేస్తోంది. కనీసం వద్దు అని వేడుకున్నా కూడా కనీస కనికరం లేకుండా, అయ్యో నా భర్త తల్లి కదా అని కనీస మానవీయ కోణం లేకుండా ఎంత దారుణానికి ఒడిగట్టిందో మనం చూస్తూ ఉన్నాం. సో దాడి వీడియో సీసీటీవీ ఫుటేజ్లో ఇది రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో మొత్తం వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఇది చాలా చోట్ల, ఇది ఒక్కటి చోట కాదు, చాలా చోట్ల. మరి ఎందుకు అంత ఆ రకంగా చేస్తారో అర్థం కాదు. కనీసం చదువుకున్న వాళ్ళు, అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎంతో చదువుకొని ఉంటుంది, ఒక మంచి కుటుంబంలోనే పెరిగి ఉంటుంది, ఆమెకు తల్లి ఉంటుంది, ఆమెకి తండ్రి ఉంటారు, ఆమెకు కూడా తోబుట్టువులు ఉంటారు, ఆమెకు కూడా బంధుత్వాలు అన్నీ కూడా తెలుసు. కానీ మరి ఎందుకు ఎప్పుడైతే అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా, ఒక అత్త అనేది ఒక 60 years అక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా వాళ్ళు చేత కాకుండా ఉంటారు, అంటే వాళ్ళ వయసు కూడా అయిపోయి ఉంటుంది, వయసు ఉడికుంటుంది. అటువంటి వాళ్ళ పట్ల కనికరం అవసరం, అటువంటి వాళ్ళ పట్ల మన ప్రేమ, మన గౌరవం, మన దయ, మన జాలి అవసరం. అట్లా ఉండాల్సినటువంటి అత్తను పట్టుకొని జుట్టు పట్టుకొని ఇక్కడ వద్దు అని ఆమె వేడుకుంటుంది. కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా పక్కన ఇంకొక లేడీ కూడా ఉంది. ఆ లేడీ వచ్చి కూడా ఆమెను ఎవరైతే కొడుతున్నారో ఆ కోడల్ని వారించే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఎవరి మాట వినకుండా చాలా కోపోద్రిక్తురాలై ఎంత దారుణంగా జుట్టు పట్టుకొని మరి ఆ మెట్ల మీద నుంచి లాగేసి బరబరా కొడుతుందో మనం చూస్తున్నాం. ఎందుకు మరి అంటే మీరేమనుకుంటున్నారు, బిగ్ టీవీ ప్రేక్షకులుగా మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్ చెప్పొచ్చు, కామెంట్స్లో రాయొచ్చు. ఎందుకు అంటే ఈ రకంగా ఇటువంటి చదువుకున్న వాళ్ళ అయినా కూడా కనీస మానవత్వం లేకుండా, కనీస సంస్కారం లేకుండా ఇటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? సో ఇట్లా ఒక విచక్షణ మరచి, ఒక ఉచ్చం నీచం మరచి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇటువంటి ఘటనలు ఇది ఒకటి కాదు, రెండు కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో ఇటువంటి ఉదంతాలు ఎన్నో వెలుగు చూశాయి. కానీ ఎందుకు అంటే చదువుకున్న వాళ్ళే ఈ రకంగా కనీసం తన భర్త యొక్క మాతృమూర్తి అని కనీస గౌరవం లేకుండా ఇంత దారుణంగా కొడుతుంది అంటే అది కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మొన్న 1వ తారీఖు జూలై 1 తారీఖు రోజు మార్నింగ్ అవర్స్లో
ఈ ఘటన జరిగింది. అది సీసీటీవీ ఫుటేజ్లో పైన టైం కూడా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. ఇది జరిగినటువంటి ఎక్కడ అంటే యూపీలోని గజియాబాద్లో ఈ అమానుష్యం జరిగింది. సో అక్కడ మనం చూస్తున్నాం అంటే ఆడవాళ్ళే శత్రువులు అన్నటువంటి దాన్ని కొంతమంది నిజం చేస్తుంటారు. కానీ కొంతమంది కోడళ్ళు ఈ రకంగా అత్తల్ని వేధించే వాళ్ళు ఉన్నారు. సో అత్త అంటే కనీసం వల్ల అమ్మ వయసు ఉంటుంది, ఆ సంస్కారం కూడా లేకుండా, ఆ కనీస గౌరవం లేకుండా నిజంగా ఏదైనా కుటుంబ పరంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ ఇంట్లోనైనా అత్తా కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, అక్కా చెల్లెల మధ్య సహజంగా విభేదాలు డెఫినెట్గా ఉంటాయి. అది మామూలుగా చిన్న కుటుంబం అయినా సరే, ఉమ్మడి కుటుంబం అయినా సరే జనరల్గా విభేదాలు ఉంటాయి. సరే దాన్ని కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. కానీ ఈ రకంగా అత్తను అంటే రేపు పొద్దున ఆమె కూడా అత్త అవుతుంది. ఆమె ఎప్పుడు అదే వయసులో ఉండదు. ఆమె కూడా ఆమె వయసు దాకా వెళ్తుంది. ఆమెకు కుటుంబం ఉంటుంది, ఆమెకు కోడలు వస్తుంది. ఇవన్నీ కూడా సహజంగా నిరంతరం జరిగే ప్రక్రియే. కానీ అత్తకు అంటే వయసు అయిపోయినటువంటి అత్తను కనీసం ఆమె పట్ల మానవత్వం చూపించకుండా, సరే నిజంగా ఈమె పట్ల ఏమన్నా అమానుషంగా ప్రవర్తించి ఉంటుందేమో, అత్త గతంలో ఏమైనా మాట్లాడి ఉంటుందా, సరే ఏమన్నా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా ఉండొచ్చు. కానీ వాటిని కనీసం కూర్చొని మాట్లాడుకోకుండా మరి ఈ రకంగా దాడి ఎందుకు చేసింది అన్నటువంటి ఒక ప్రశ్న కూడా వస్తూ ఉంది. సో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారాయి. మనం చూస్తున్నాం చాలా క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన వాళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారు. అత్త మెల్లగా అక్కడ స్టెప్స్ పైన కూర్చున్నా కూడా అక్కడ డైరెక్ట్గా ఆమె కోడలు వెళ్ళి జుట్టు పట్టుకొని మరి ఈడ్చుకుంటూ దాడి చేస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇది గజియాబాద్, ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్లో జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. సో ఒక లేడీ వచ్చింది, వాళ్ళని నివారించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె ఎంత చెప్పినా కూడా ఆమె అక్కడ అడ్డం ఉండి ఏమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆమె వినట్లేదు. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేటువంటి కోడలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేటువంటి కోడలు ఎంతో మెచ్యూర్గా ఉండాలి. ఆఫీస్లో వాళ్ళు రకరకాల మనుషులతోటి ఎంతోమంది మనుషులతోటి వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటారు. సో నేచర్స్ అంటే ఒక మనుషులు ఎట్లా ఉంటారు, మనుషుల ప్రవర్తన ఏంటి అనేది వాళ్ళకి తెలియంది కాదు. సో అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అందరితో కలిసి జాబ్ చేసేవాళ్ళు అదే పరిణితి ఇంట్లో కూడా చూపించాలి. కానీ ఆఫీసులో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఈ సాఫ్ట్వేర్ కోడలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సొంత అత్త పైన చాలా అమానవీయంగా దాడి చేసినటువంటి ఘటన. సో జుట్టు పట్టుకొని కింద పడేసి మరీ దాడి చేస్తుంది. అక్కడ మధ్యలో ఒక ఆమె వెళ్ళి ఆమెని నివారించే ప్రయత్నం చేసింది, అక్కడ ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అయినా కూడా వినకుండా కసిదీరా అత్తని ఎంత దారుణంగా కొడుతుందో మనం చూస్తున్నాం. సో వద్దని వేడుకున్నా కూడా ఏమాత్రం కనికరించలేదు ఆ కోడలు. సో నిజంగా కుటుంబం అన్నప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఉండవని చెప్పట్లేము ఎవరు కూడా. డెఫినెట్గా ప్రతి ఇంట్లో ఆ చిన్న కుటుంబం కానీ పెద్ద కుటుంబం కానీ ఏదో ఒక రకమైన ఇష్యూస్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాటిని కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ సొంత అత్తని, అంటే తల్లి తర్వాత తల్లి అంటారు జనరల్గా. ఇప్పుడు మామూలుగా ఆమె అయితే ఇంకా వాళ్ళ అత్తవారింటికి వచ్చి ఉంది అంటే ఆ అత్తనే తల్లిగా భావించాలి. నిజంగా ఆ అత్తకి కోడలికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఆ స్థాయిలో సంస్కారం మరచి, ఆ స్థాయిలో విచక్షణ మరచి దాడి చేయడం అనేటువంటిది చాలా అమానవీయం, చాలా అమానుష్యం.